హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే అప్పడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అప్పడాలు. అసలు అప్పడాలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మినపగుళ్ళని మిక్సీ వేసుకోవాలి, మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చల్లకయ్యాక జల్లించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా నువ్వులు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా హింగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. దీనికి గోరువెచ్చని నీళ్ళు అలాగేం అవసరం లేదు, నార్మల్ చల్లనీళ్ళే వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయొద్దు, కొద్దిగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువ సాల్ట్ వేసేయొద్దు. సప్పగా ఉన్నా కూడా తినేయొచ్చు, కానీ సాల్ట్ ఎక్కువ అయిపోతే తినలేం కదా. పిండిని బాగా అలా కొద్దిగా గట్టిగా కలుపుకోండి. వీడియోలో చూపించినట్టు ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకోండి. ఒక 10-15 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. దంచుకున్న గూటం ఉంటుంది కదా, దానికి కూడా కొద్దిగా ఆయిల్ రాయండి, లేకపోతే దానికే అంటుకుంటూ ఉంటుంది. దానికి కూడా ఆయిల్ రాసి ఇప్పుడు దంచుకోండి. మీ బల ప్రయోగం మొత్తం దాని మీద చూపించండి. ఫుల్గా ఒక 15 మినిట్స్ వరకు బాగా దంచాలి. మధ్యలో ఆయిల్ కూడా వేసుకుంటూ ఉండాలి. ఆయిల్ ఎప్పుడు వేసుకోవాలంటే పిండి మొత్తం డ్రై అయినప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. మధ్యలోని పిండి ఎలాగ అవ్వాలంటే మనం చపాతీలు చేసుకుంటాం కదా, అంత మెత్తగా అవ్వాలి. అప్పుడైతేనే అప్పడాలు బాగా వస్తాయి. ముందులో చెప్పాను కదా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలని. చిల్లీ ఫ్లేక్స్కి బదులు మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయలైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు వేసుకుంటే. కానీ నా దగ్గర లేదు, అందుకనే నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకోండి. బాగా అలా ఫోల్డ్ చేసుకుంటూ దంచుకోవాలి. అప్పుడే పిండి బాగా స్మూత్గా వస్తుంది. పప్పులోకి అయితే అప్పడాలు చాలా బాగుంటాయి. అసలే కర్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అప్పడాలతోనే తినేయచ్చు. పప్పులోకి సగ్గుబియ్యం వడియాలంటే ఇష్టమా, అప్పడాలంటే ఇష్టమా? మీరు ఇంతకీ ఏ బ్యాచ్? అప్పడాల బ్యాచ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా అప్పడాలంటే ఇష్టం. పిండి మొత్తం ఇలా మెత్తగా రావాలి, వీడియోలో చూపించినట్టు. చేతికైతే అసలు ఏమి అంటుకోదు. ఇంకోసారి చెప్తున్నానండి, పిండి ఎంత మెత్తగా ఉంటే అప్పడాలు అంత బాగా వస్తాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు ట్రై చేశాను, అప్పడాలు సరిగ్గా రాలేదు. ఇది సెకండ్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయి. అందుకనేసి ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. పిండిని చాలా మెత్తగా దంచుకోండి. ఇంకా చిన్న ఉండ్రల్లా చుట్టేసి పూరి పామినట్టు పామేసుకోవడమే, ఎండలో వేసేయడమే. దీనికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. చాలా పల్చగా పాముకోండి, మరి లావుగా పామేసుకోవద్దు. చూడండి అలా వీడియోలో చూపిస్తున్నాను, అలా ఉండాలి. ఒక 1 అవర్ కష్టపడిపోతే ఒక 6 మంత్స్కి మనకు కావాల్సిన అప్పడాలు రెడీ అయిపోతాయి. చక్కగా లంచ్లోకి, మనకి పప్పులోకి, దేనిలోకైనా తినొచ్చు, బాగుంటుంది. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పడాలు, ఎవరు హెల్ప్ లేకుండా. ఈ ఎండ కానీ ఫుల్గా ఉంటే ఒక రోజులోనే అప్పడాలన్నీ ఎండిపోతాయి. నేనైతే వేసిన వెంటనే ఒక అప్పడం అయితే ఫ్రై చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. అప్పడాలు పామడం అయితే అయిపోయాయి, అన్ని అప్పడాలు. ఇంకా తీసుకెళ్ళి అందులో పెట్టేసుకోవడమే. మార్నింగ్ ఎండలో పెట్టుకున్నాను, ఈవినింగ్ కల్లా ఎండిపోయాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.